హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మీ స్మార్ట్ సాయి మాట్లాడుతున్నాను. ప్రజెంట్ నేను చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నానండి. ఇది మనం ఎక్కడికో వెళ్తున్నాం కదండి. మనం ఇది గౌహతిలోని కామాఖ్యమ్మ టెంపుల్ శక్తిపీఠం దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రహ్మపుత్ర రివర్. బ్రహ్మపుత్ర నది పైన మనం వెళ్తున్నామండి. ఇది చాలా పెద్దగా ఉంటుంది. బ్రిడ్జ్ దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. దాదాపు ట్రైనే మనకు 5 మినిట్స్ అనేది ట్రావెల్ అవుతుంది. చాలా పెద్దగా ఉంటుంది. బ్రహ్మపుత్ర నది చూడడం చాలా బాగా అనిపించింది, సంతోషంగా అనిపించింది. తర్వాత మనకు ఈ బ్రహ్మపుత్ర నది పక్కనే నీలాచల్ పర్వతం ఉంటుంది. ఇక్కడనే మనకు కామాఖ్యమ్మ వారి శక్తిపీఠం ఉంటుంది. 18 శక్తిపీఠాల్లో మహా శక్తివంతమైన శక్తిపీఠం అనేది ఈ కామాఖ్యమ్మ వారి శక్తిపీఠం అండి. చాలా పవర్ఫుల్ అంటారు. దీని గురించి మీకు అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మనం కామాఖ్యమ్మ శక్తిపీఠంకి వెళ్దాం. ఫస్ట్ మనము రైల్వే స్టేషన్ వెళ్తున్నామండి. కామాఖ్య రైల్వే స్టేషన్ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచైనా మనకు హైదరాబాద్ నుంచి అయినా మనకు ట్రైన్లో వెళ్ళాలనుకుంటే వివేక్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. లేదంటే ఢిల్లీకి రావచ్చు. ఢిల్లీ నుంచి అటు కామాఖ్య అనే గౌహతికి వెళ్ళొచ్చు. ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. లేదు అంటే కోల్కతా నుంచి ఉంటాయి. కోల్కతా నుంచి కామాఖ్య శక్తిపీఠానికి పర్వతానికి అక్కడ మనకు అంటే గౌహతికి ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అది మీ ఇష్టం, బడ్జెట్ బట్టి చూసుకోవచ్చు. మనమైతే కామాఖ్యమ్మ రైల్వే స్టేషన్కి వెళ్ళాం. ఈ కామాఖ్యమ్మ రైల్వే స్టేషన్ నుంచి మనకు దాదాపు 7 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇక్కడ మనకు హోటల్స్ అవైలబుల్ ఉంటాయి. లేదు అంటే నీకు గౌహతిలోనే వెళ్ళి నేను రూమ్స్ తీసుకుంటానంటే రూమ్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మన కామాఖ్య రైల్వే స్టేషన్ నుంచి మనకు రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ మనకు బడ్జెట్లో ఉంటాయండి. మనకు 1000 రూపాయల లోపు మనకు రూమ్స్ వస్తాయి. అవి ఒకసారి చూసి చెక్ చేసుకొని తీసుకోండి రూమ్స్. లేదు నాకు గౌహతిలోనే కావాలనుకుంటే మీకు 2000 వరకు రూమ్స్ ఛార్జెస్ చేసుకుంటారు. లేదు నాకు కామాఖ్యమ్మ శక్తిపీఠం దగ్గరనే నీలాచల్ పర్వత కొండల మీదనే మాకు రూమ్స్ కావాలనుకుంటే మీకు దాదాపు 3,000 రూపాయలు వసూలు చేస్తారండి. అది మీ ఇష్టము. సో మన కామాఖ్య రైల్వే స్టేషన్ నుంచి మనకు ఊబర్ కానీ ఓలా కానీ అవైలబుల్ ఉంటాయి. అవి బుక్ చేసుకోండి. లేదనుకుంటే మీకు ఆటో వాళ్ళు 400 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మేమైతే ఒక 4 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి మేము ఒక ఆటో మాట్లాడుకొని 300 రూపీస్కి వెళ్ళిపోయాము. డైరెక్ట్ మనకు కామాఖ్యమ్మ వారి గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు. ఇదే అమ్మ కామాఖ్యమ్మ శక్తిపీఠం అంటే టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరనే మనకు ద్వారం దగ్గర ఆపేస్తారు. ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. ఇక్కడ మనకు దశమహావిద్యల అమ్మవారి యొక్క రూపాలు మనకు ఇక్కడ గేట్ మీద చిత్రించడం జరిగింది. సో ఈ గేట్ దగ్గర మనకు వెల్కమ్ టు కామాఖ్యమ్మ దేవస్థానం అని ఉంది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచే మనకు దాదాపు 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళాలనుకుంటే మనకు బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. 10 రూపీస్ ఉంటాయి. దేవస్థానం బస్సులు 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది అప్పుడు మనం చూస్తున్నారు కదండి, గ్రీన్ కలర్ బస్సు, అది 10 రూపాయలు ఉంటుంది. మనము ఆటోలో వెళ్ళాలనుకుంటే షేరింగ్ ఆటోలలో 20 రూపీస్ వసూలు చేస్తారు. లేదు నేను ఓన్గా వెళ్ళాలనుకుంటే మాత్రం ఆటో వాళ్ళు 100 రూపీస్ వసూలు చేస్తారు. 100 నుంచి 200 కూడా వసూలు చేస్తారు. కొద్దిగా జాగ్రత్త ఉండండి. ఇక్కడ నుంచి మనకు 3 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే షేరింగ్ ఆటో తీసుకున్నాము, 20 రూపీస్ పర్సన్. 3 కిలోమీటర్స్ వాడు ఘాట్ రోడ్ పైన తీసుకెళ్ళాడు. చాలా బాగుంది. నాకైతే ఈ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది, అడ్వెంచర్ అనిపించింది. ఎందుకంటే మొత్తం పర్వతం చుట్టూ మనము ఇలా మన శ్రీశైలంకి వెళ్తే ఇలా వంకల కొండల మధ్య తిరుగుతాము, సేమ్ అలానే కొండల చుట్టూ తిరుగుతున్నాము. మేళ కొండల పైన కూడా మనకు ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది. చాలా బాగుంది. సో మనకు ఇది మెయిన్ టెంపుల్ అండి. ఇక్కడ మెయిన్ టెంపుల్ నుంచి మనం వెళ్ళొచ్చు. ఇక్కడ మనము ప్రసాదం తీసుకోవచ్చు. అమ్మవారికి అవి కొబ్బరికాయలు, వస్త్రాలు సమర్పించవచ్చు. సో ఇక్కడ నుంచి మనము మెయిన్ టెంపుల్కి ఉచిత దర్శనానికి క్యూ లైన్లో వెళ్ళొచ్చు. లేదు మనము రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని మనం వెళ్దాం అంటే డైరెక్ట్ అమ్మవారి ఎంట్రన్స్కు డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోవచ్చు అండి. అమ్మవారి ఆలయం నీలాచల్ పర్వతం పైన ఉందండి. నీలాచల్ పర్వతం అంటే మనకు సాక్షాత్తు శివుని రూపమని కొలుస్తారండి. శివుని రూపం మీద శక్తి ఉంది కాబట్టి మనకు మహాశక్తి పీఠంగా ఇక్కడ కొలపడం జరిగింది. ఇక్కడ మనము మా కామాఖ్యమ్మ శక్తిపీఠం పవర్ఫుల్ శక్తిపీఠంగా ఇక్కడ భక్తుల విశ్వాసం అండి. ఇక్కడ నుంచి మనం వెళ్తే ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ రెస్టారెంట్ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. మనకు లంచ్ టైం కానీ డిన్నర్ కానీ ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనకి ఇక్కడ
అన్నప్రసాద క్షేత్రం ఉంటుంది. ఇదే అండి అన్న సేవా క్షేత్ర. ఇక్కడ మనకు మధ్యాహ్నము లంచ్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకు ఫ్రీ టోకెన్స్ కూడా ఇస్తారండి. మధ్యాహ్నం 12 గంటలకు ఫ్రీ టోకెన్ ఇస్తారు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు ఇక్కడ అంటే రూమ్స్ అవైలబుల్ ఉంటే రూమ్స్ తీసుకోవచ్చు. 70 రూపీస్కు ఒక పర్సన్ స్నానానికి బాతింగ్కు ఛార్జెస్ చేస్తారండి. ఇక స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత అమ్మవారికి ప్రసాదం తీసుకొని క్యూ లైన్కి వెళ్ళామండి. చాలా చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. ఎవరైనా సరే తొందరగా వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock 4 గంటలకు మీరు వెళ్ళి ఈ లైన్లో నిలబడితే మీకు ఉచిత దర్శనానికి టోకెన్లు 7 o'clock ఇట్లా ఓపెనింగ్ చేస్తారు. 7 o'clock మీకు టోకెన్ అని ఇవ్వడం జరుగుతుంది. సో ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే మీకు దశ మహావిద్యాలయ క్షేత్రాలు కూడా ఉంటాయి. అవి కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. సో మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే మీకు తొందరగా దర్శనం జరుగుతుంది. మాలాగా మీరు 9కు 10కు ఇట్లా వెళ్ళారంటే ఫుల్ లైన్ ఉంటుంది, ఉచిత దర్శనం కూడా జరగదు. సో మేము ఏం చేసామంటే అన్న శివ క్షేత్రం నుంచి డైరెక్ట్ మేము లోపలికి వెళ్ళామండి. ఇక్కడ నుంచి మనకు మెట్ల ద్వారం ఉంటాయి, దాదాపు 30 మెట్లు ఉంటాయి. ఇక్కడే మనకు దశ మహావిద్యలోని అమ్మవారి ఒక మందిరాలు ఉంటాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఎంట్రన్స్లోనే మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకు అవి పట్టు దారాలు, వస్త్రాలు ఇట్లా కొనుక్కోవచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ అవైలబుల్ ఉన్నాయి ఐటమ్స్. ఇక్కడ నుంచి మనం చూస్తుంది ఇది రైట్ సైడ్లో మనకు కాళీమాత మందిర్ ఉంటుంది. కాళీమాత మందిర్ నుంచి కొద్దిగా మనం ముందరికి వెళ్తే మెట్ల ద్వారా మనం వెళ్తే మనకు తారాదేవి పీఠం ఉంటుందండి. సో తారాదేవి పీఠం నుంచి కొద్దిగా మనం ముందుకు వెళ్తే మనకు అమ్మవారి కామాఖ్యమ్మ మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుందండి. ఇది ముందుగా మీరు చూసుకోగలుగుతారు. దశ మహావిద్యలోని 10 అవతారాలుగా అమ్మవారు ఇక్కడ వెలిశారు. ఇందులో మనం ఇప్పుడు చూసింది చిన్నమస్తాదేవి అన్నప్రసాద క్షేత్రం దగ్గర ఉంటుంది. సెకండ్ది కాళీమాత దేవి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు తారాదేవి కనిపించిందండి మెట్ల దగ్గరనే ఇంతకుముందు చూసింది. ఇప్పుడు మనము అమ్మవారి ఎంట్రన్స్ మెయిన్ పవర్ఫుల్ శక్తిపీఠంగా మనము కొనియాడుతున్న అమ్మవారి యొక్క స్వరూపం కామాఖ్యమ్మ దేవి. ఇప్పుడు మనం ఎంట్రన్స్కి వచ్చేసామండి. అమ్మవారిని దర్శించుకోవడం చాలా పుణ్యంగా భావించవచ్చు. ఎన్నో జన్మల అనుసంధానం ఉంటే కానీ అమ్మవారి దర్శనం మామూలుగా జరగదండి. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నదండి నల్ల జంతువులు ఇక్కడ పూజారులు ఉంటారు. ఈ క్షేత్రంలో నల్ల జంతువులు, పావురాలు, నల్ల పావురం కానీ, నల్ల కోడి కానీ, నల్ల మేకలు కానీ, నల్ల బర్రె కానీ ఏదైనా సరే ఇక్కడ తన యంత్ర తాంత్రిక మాంత్రిక విద్యలు నేర్చుకుంటూ ఇట్లా బలులు ఇచ్చేస్తారండి. సో ఇక్కడ మనకు ఎర్లీ మార్నింగ్ అయితే మనకు తొందర దర్శనం అయ్యేది. కాకపోతే చాలా పబ్లిక్ రావడం వల్ల అంటే లేట్ అవ్వడం వల్ల మార్నింగ్ నుంచి 7 నుంచి అయితే తొందర దర్శనం అయ్యేది. 10, 11 దాటిందంటే ఫుల్ పబ్లిక్ రష్ అయిపోతారు. దర్శనం అనేది చాలా దొరకదు. సో మనకు దర్శనం జరగకపోతే ఇక్కడ మనకు విఐపి కోటా ఉంటుంది. అది మన పూజారులు పండితులు ఇక్కడ ఉంటారండి. వాళ్ళ దగ్గర టికెట్స్ అవైలబుల్ ఉంటే వారిని రిక్వెస్ట్ చేసి ఒక 1000 రూపాయలు, 1500, 2000 ఇచ్చి పూజారితో పండితులు మాట్లాడుకొని అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. అది కూడా చాలా రేర్ కేసులోనే. అంటే ఈ ఆలయ చరిత్ర, విశిష్టత, పురాణాల కథనాల గురించి తెలుసుకుంటే ఎక్కడైతే మన సుదర్శన చక్రం ద్వారా అమ్మవారి యొక్క సతీదేవి యొక్క శరీర భాగాలు భూమి మీద ఎక్కడైతే పడ్డాయో అక్కడ శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. అలాంటి 18 శక్తిపీఠాలలో చాలా ప్రాముఖ్యమైన పవర్ఫుల్ శక్తిపీఠంగా కొనియాడబడిన శ్రీ కామాఖ్య రూపిణిగా ఈ అమ్మవారు ఇక్కడ ప్రసిద్ధిగాంచారు. సో ఇక్కడ చాలా పవర్ఫుల్ శక్తిగా అందరూ ఎంతోమంది భక్తులు ఇక్కడ అమ్మవారిని పూజిస్తారు. సో ఇలాంటి శక్తివంతమైన అమ్మవారిని దర్శించడం చాలా అమోఘం అనుకోవచ్చు. ఎందుకు శక్తి అంత పవర్ఫుల్ అని అంటున్నామంటే ఇక్కడ యాంత్రిక, తాంత్రిక, మాంత్రిక దశ మహావిద్యలు ఇక్కడే జరుగుతాయి. ఇక్కడ నేర్చుకుంటారు. నాగసాధువులు, అఘోరాలు ఇక్కడ మనకు చుట్టుపక్కల అంటే చిన్న పక్కన విలేజ్లలో ఉంటారు. వాళ్ళు వచ్చి మన గురించి ఏదైనా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది కూడా అంబమాచి మేళలో మనకు ఒక విశిష్టత ఉంటుంది. దాని గురించి మనం తెలుసుకుందాం. అయితే సతీదేవి యొక్క శరీర భాగాలు భూమి మీద పడ్డాయి కాబట్టి అక్కడ శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. అందులో పవర్ఫుల్ ఈ సృష్టికి మూలమైన సృష్టిదారి అయిన జననేంద్రియాల నుంచి ఏర్పడ్డ సృష్టి పుట్టుకకు మూలాధారమైన శక్తి స్వరూపిణిగా ఇక్కడ అమ్మవారిని పూజిస్తారండి. ఇక్కడ సాధారణంగా మహిళలకు ఋతుస్రావం ఎలా జరుగుతుందో ఈ ఆలయానికి కూడా 3 రోజులు అలానే ఋతుస్రావం జరుగుతుందండి. జనరల్గా లేడీస్కి ఎలా జరుగుతుందో అలానే ఇక్కడ కూడా జరుగుతుంది. ఈ ఆలయ విశిష్టత ఏంది అంటే మృగశిర నక్షత్రం 3వ పాదం నుండి ఆరుద్ర నక్షత్రం
మొదటి పాదం వరకు ఈ 3 రోజులు అమ్మవారికి ఋతుస్రావం జరుగుతుంది. ఇది కూడా సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఈ 3 రోజులు అమ్మవారికి ఋతుస్రావం జరుగుతుంది కాబట్టి ఈ ఆలయాన్ని మూసేస్తారు. ఋతుస్రావం జరిగే మొదటి రోజు అమ్మవారి ఈ శిలపైన అంటే యోని శిలపైన ఇక్కడ విగ్రహాలు ఏముండవు, జస్ట్ అమ్మవారి శిలనే ఉంటుంది. అమ్మవారి శిలపైన మనకు తెల్లటి వస్త్రం కప్పుతారు. ఈ 3 రోజుల పాటు మనకు రక్తస్రావం జరుగుతుంది కాబట్టి టెంపుల్ని 3 రోజులు మూసేసి 4వ రోజు అంటే అంబుబాచి మేళ అద్భుతంగా ఘనంగా సంతోషంగా చేస్తారండి. ప్రపంచంలో ఏకైక ఋతుస్రావం జరిగిన 4వ రోజు అంబుబాచి మేళ జరుగుతుంది అంటే నాగసాధువులు, సాధువులు, తంతులు, అఘోరాలు, మాంత్రికులు, యాంత్రికులు, భక్తులు వివిధంగా చాలామంది ఎంతో మహాకుంభమేళాగా అంబుబాచి మేళ అనేది మహా అద్భుతంగా జరుగుతుందండి. ఇక్కడ ఈ 3 రోజుల పాటు ఎంతో గుడిని క్లోజ్ చేసిన తర్వాత 4వ రోజు మాత్రం అద్భుతంగా మహాజాతర జరుగుతుంది. ఇది మహాకుంభమేళాగా పరిగణిస్తారు భక్తులు. ఈ ఆషాఢ మాసంలోని అంబుబాచి మేళ అనేది ప్రతి సంవత్సరం జరుగుతుందండి. 3 రోజుల తర్వాత 4వ రోజు ఋతుస్రావమైన 4వ రోజు ఇట్లా అంబుబాచి మేళ జరుగుతుంది. అమ్మవారి మీద వస్త్రం కప్పుతారని చెప్పాను కదండి. ఆ వస్త్రము ఋతుస్రావం ద్వారా రక్తం ద్వారా వెళ్తుంది కాబట్టి ఆ వైట్ క్లాత్ అనేది రెడ్ కలర్గా మారిపోతుంది. ఎక్కడైతే రెడ్ కలర్గా మారిపోతుందో ఆ రెడ్ కలర్ క్లాత్ను భక్తులకు చిన్న చిన్న పీసెస్గా ఇస్తారండి. ఆ చిన్న చిన్న పీసెస్ను ఏం చేస్తారంటే వాళ్ళు వారి ఇంటికి కొండపోయి వాళ్ళ ఫ్యామిలీలో పెట్టుకుంటారు. అంటే ఫ్యామిలీ ఇంట్లో పెట్టుకుంటే ఐశ్వర్యం, సంతోషం, సకల సుఖాలు సమృద్ధి చెందుతాయని వాళ్ళ భక్తుల ఒక విశ్వాసం. ఈ అంబుబాచి మేళకు మాత్రం అఘోరాలు, నాగసాధువులు, తాంత్రికులు, యాంత్రికులు వివిధ ప్లేసుల నుంచి చాలామంది వస్తారండి. సో మహాకుంభమేళ అని చెప్పుకోవచ్చు. అలాంటి ఒక గొప్ప జాతర వెళ్ళడం మహా అద్భుతం అనుకోవచ్చు. ఈ అమ్మవారికి ఈ విధంగానే ఉంటుందండి. ఒక శిల ఉంటుంది, విగ్రహం ఉండదు, ఏముండదు. జస్ట్ అంబుబాచి యోని అనే భాగం ఒకటి శిల ఉంటుంది. ఆ శిల నుంచి కామాఖ్య అమ్మవారు కొలువై ఉన్నారని భావిస్తారు. అక్కడ నుంచి మనకు ఒక వాటర్ ఉంటుంది. ఆ వాటర్ను తాకిన కానీ పైన నెత్తి మీద చల్లుకున్నా కానీ సకల పాపాలు పోయి సమృద్ధిగా, సంతోషంగా, సంతోషంగా ఉంటారని భక్తుల విశ్వాసం. ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు ఆ గంగాజలాన్ని. సో గంగాజలం నుంచి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ 2 తీర్థాలు ఉంటాయండి. ఆ తీర్థాలు ఒకటి సౌభాగ్య తీర్థము, ఒకటి ఇంద్రధనస్సు తీర్థం అని అంటారండి. ఈ 2 తీర్థాలు మనకు ఏంటి అంటే మనము ఈ తీర్థాల్లో స్నానం చేసినట్టయితే మనలో ఉన్న సకల పాపాలు హరించుకుపోతాయి అనే భక్తుల యొక్క విశ్వాసం. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంటే మహాపుణ్యము, మనం చేసిన పాపాలు హరించుకుపోతాయని భక్తుల యొక్క విశ్వాసం, చరిత్రక పురాణాల ఇతిహాసం. సో అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మనకు దశమహా విద్యలు అని చెప్పాను కదండి. దశమహా అవతారాలు అంటే అమ్మవారి యొక్క 10 అవతారాలు ఇక్కడ ఉన్నాయండి. అందులో మనం ఇప్పుడు చూస్తుంది తారాదేవిది. మనకు లోపట్లోనే టెంపుల్లోనే మనకు మాతాంగి, కమల, షోడశి 3 అవతారాలు ఉంటాయి. 4వ అవతారము కామాఖ్యమ్మ. ఈ 4 అవతారాల తర్వాత 5వ అవతారము మనకు తారాదేవి అవతారము. దాని తర్వాతనే మనకు కింద మెట్ల దగ్గర శ్రీ కాళీమాత ఆలయం ఉంటుంది. ఇప్పుడు మనం చూసింది కాళీమాత ఆలయం అండి. కాళీమాత ఆలయం తర్వాత మనము కిందికి వెళితే అక్కడ చిన్నమస్తాదేవి ఉంటుంది. ఇక్కడ మనం చూసేది అదే చిన్నమస్తాదేవి ఆలయము. సో ఇక్కడ చిన్నమస్తాదేవి ఏంటంటే మనం చేసిన పాపాలైనా కానీ హరించుకుపోతాయి భక్తుల యొక్క విశ్వాసం. ఇక్కడ మనకు అన్నప్రసాదం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు మనకు మధ్యాహ్నం భోజనం పెడతారు. ఫ్రీ టోకెన్స్ ఉంటుందండి, ఎవరైనా సరే రావచ్చు. ఈ అన్నసేవ క్షేత్రం ముందటిని మనకు చిన్నమస్తాదేవి ఆలయం ఉంటుంది. అలానే ఈశ్వరుని దేవాలయం కూడా ఉంటుంది. 2 దేవాలయాలు ఇక్కడే ఉంటాయి. సో అమ్మవారిని దర్శనం చేసుకోవడం అనేది చాలా కష్టతరం అండి. లోపలికి వెళ్ళాలి. లోపలికి దిగి లోపలికి వెళ్తే మాత్రం దర్శనం చేసుకోవచ్చు. చిన్న గుహ ఉంటుందండి. ఆ గుహలో కొన్ని వాటర్ ఉంటాయి. ఆ వాటర్ను నెత్తిపైన చల్లుకొని తాగినా ఏం కాదు, మన సకల పాపాలన్నీ పోతాయి. దాని తర్వాత మనము అది అంటే అమ్మవారిని ఫోటో తీయడానికి, వీడియో తీయడానికి అలా అనుమతి లేదు. సో ఇక్కడ నుంచి మనకు బస్ స్టాండ్, ఆటో స్టాండ్ అన్నీ ఉంటాయండి. ఇక్కడ నుంచి మనకు సెంటర్ పాయింట్ అన్నది. ఇక్కడ నుంచి మనము అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చు. జనరల్ క్యూ, ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే జనరల్ క్యూ వెళ్తాము. రైట్ తీసుకుంటే బగలాముఖి అవతారాలు అమ్మవారిని చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనము డైరెక్ట్గా అమ్మవారి కామాఖ్యమ్మ టెంపుల్కి వెళ్ళిపోతాం అన్నట్టు.
సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే టెంపుల్కు మన రైట్ తీసుకుంటున్నాను అండి. జనరల్ క్యూ నుంచి కిందికి వెళ్ళాను. బగలాముఖి అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్నాను. ఇది అమ్మవారి 6వ రూపం అని చెప్పుకోవచ్చు అండి. అమ్మవారిని రూపాన్ని మీరు చూపిస్తాను చూడండి. ఇప్పుడు కొండ నుంచి చూస్తే ఇది నీలాచల్ పర్వతం అండి. నీలాచల్ పర్వతం అంటే సాక్షాత్తు శివుని పర్వతం అనొచ్చు. అమ్మవారు శివుని దగ్గర కొలువై ఉన్నారు కాబట్టి మహాశక్తి స్వరూపిణిగా అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసేది బగలాముఖి అమ్మవారు. ఇక్కడ ఎవరైనా సరే యాంత్రిక, తాంత్రిక, మాంత్రిక విద్యలు దశమహా విద్యలు ఇక్కడ మనము నేర్చుకోవచ్చు, నేర్పిస్తారు. అంటే నేర్చుకోవడం అంటే అలా కాదు, మన ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ అన్నీ కూడా మనకు చేతబడి చేసిన నరఘోషాలు ఉన్నా, నరదృష్టి ఉన్నా, ఇంట్లో సమస్యలు ఉన్నా, ఏ పరమైన కానీ వీళ్ళ యాంత్రిక ద్వారా తంత్రాల ద్వారా మనకు నయం చేస్తారు. ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకుంటే చాలండి. అంటే ఇక్కడ మనకు అమ్మవారిది 10 అవతారాలు 10 చోట్ల ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు నేను బగలాముఖి దర్శనం అయిపోయింది. తర్వాత నేను భైరవి దేవి దర్శనానికి వెళ్తున్నాను. భైరవ దేవి కొద్దిగా మెట్లు దిగి మెట్లు ఎక్కాలని ఉంటుంది. సో ఇట్లా స్ట్రైట్ వెళ్తే మనకు భైరవి దేవి ఉంటుంది. తర్వాత ఇక్కడ స్ట్రైట్ వెళ్ళిపోతామంటే భువనేశ్వరి దేవి ఉంటుంది. భువనేశ్వరి మాత మందిరం చాలా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. మెట్లెక్కి పైకెక్కి హైవే రోడ్ ఎక్కి మళ్ళీ అటు నుంచి డౌన్కి వెళ్తే మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో అందుకని నేను భువనేశ్వరి మాత మందిరానికి వెళ్ళలేదు. ఇక్కడ మీకు మాతా భైరవి దేవి చూపిస్తున్నాను. అమ్మవారి దర్శనం చాలా బాగుంటుంది. ఫోన్ అనేది అలవలేదు. భైరవదేవి అయిపోయిన తర్వాత మనకు భువనేశ్వరి మందిరం ఉంటుంది. అది 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందని చెప్పాను. తర్వాత మనము ఇప్పుడు చూస్తుంది ధూమవతి దేవి మందిరము చాలా కింద ఉంటుంది. కామాఖ్యమ్మ దేవి టెంపుల్కి వెళ్ళిన లెఫ్ట్ సైడ్ నుంచి మనకు కిందికి వెళ్తే మనకు ధూమవతి దేవాలయం ఉంటుంది. తర్వాత మాతాంగి ఆలయం ఉంటుంది అమ్మ. ఇక్కడ మనకు నరబలి చేసుకోవచ్చు. నరబలులు అనేవి అంటే కోరికలు బట్టి తినవేడితే నరబలి చేసుకోవచ్చు. ఇక్కడ విగ్రహ ఆరాధన ఏముండదు. ఇట్లా శిలా రూపంలో అమ్మవారు కొలువై ఉంటారు. అలా శిలా రూపంలో అమ్మవారి పైన రెడ్ కలర్ కప్పుతారు. అక్కడ మనకు వాటర్ ఉంటుంది. అవే గంగ వాటర్. అవి వాటరు నెత్తి మీద పోసుకున్న స్నానం చేసినా సంపూర్ణంగా ఉంటుంది. ఇలా దశమహావిద్యలు అనేది అమ్మవారి మందిరాలుగా ఇక్కడ అమ్మవారు సాక్షాత్తు ఒక కామాఖ్య శక్తిపీఠమే 10 అవతారాలుగా ఈ గౌహతి నగరంలో అమ్మవారు శక్తి స్వరూపునిగా ఇక్కడ కొనియాడబడుతున్నారు. కాబట్టి ఈ కామాఖ్యమ్మ వారిని దర్శించుకోవడం మహా పుణ్యము. ప్లస్ మన శక్తిపీఠాల్లో ఒక పవర్ఫుల్ అయిన శక్తిపీఠం కాబట్టి అమ్మవారి దర్శించుకోవడం చాలా ఉత్తమం, ధన్యత పొందడం అనుకోవచ్చు. అమ్మవారి దర్శనం సంతోషంగా అయిపోయింది. సో దశమహా అవతారాలు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము కామాఖ్యమ్మ వారి మందిరము విడిచి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ అమ్మ, మీ దర్శనం బాగా జరిగింది. ఇంకా మరోసారి మీకు అనుగ్రహం ఉంటే మాకు మరోసారి దర్శనం జరిగించే భాగ్యాన్ని కల్పించండి. అలాగే ఇక్కడ మనకు చరిత్ర కథనాల పురాణాల ప్రకారం ఇంకో విశిష్టత ఉంది. ఏంటిదంటే భస్మాచల్ పర్వతాన్ని పికాక్ ఐస్లాండ్ అని కూడా అంటారు. సో మన కామాఖ్యమ్మ శక్తిపీఠం నుంచి 6-7 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇక్కడ మనకు బ్రహ్మపుత్ర నది చూసుకోవచ్చు. బ్రహ్మపుత్ర నది ఒడ్డునే మనకు పికాక్ ఐస్లాండ్ ఉంటుంది. మన ప్రపంచంలో చిన్న ద్వీపం అనేది ఇక్కడనే ఉంటుంది. సో ఇక్కడ మనము బోట్ ద్వారా బ్రహ్మపుత్ర నది దాటితే మనకు భస్మాచల్ పర్వతం ఉంటుంది. భస్మాచల్ పర్వతం యొక్క విశిష్టత చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనము బోటు తీసుకుందాం. ఈ బోట్ టికెట్ అప్ అండ్ డౌన్ మనకు 100-200 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒకరికి. పోవడానికి ఒక 30 మినిట్స్, రావడానికి 30 మినిట్స్ కాబట్టి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఎవరైనా. ఈ బోటు మీద వెళ్తే చాలా అద్భుతం అనిపిస్తుందండి. అంటే బోట్ జర్నీ నీటి మీద వెళ్ళాలంటే చాలా అద్భుతం, సంతోషం అనిపిస్తుంది. బ్రహ్మపుత్ర నది పైన ఒక ఐస్లాండ్కి వెళ్తున్నాం. అది కూడా అయితే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. దీనికి రోప్ వే సిస్టమ్ కూడా ఉందండి. రోప్ వే దీనికి 200 రూపాయలు 300 రూపాయలు ఛార్జ్ చేస్తాము అప్ అండ్ డౌన్కు. సో మనకు మెయిన్ ఎంట్రన్స్ అంటే హైవే రోడ్ నుంచి డైరెక్ట్ మందిరానికి వెళ్ళచ్చు. అదే ఐస్లాండ్కి వెళ్ళచ్చు, భస్మాచల్ పర్వతానికి. సో ఇక్కడ నుంచి మనము బోట్ చేరుకున్నామండి. చేరుకున్న తర్వాత మనకు పర్వతం పైకి వెళ్తున్నాం, భస్మాచల్ పర్వతం. ఈ భస్మాచల్ పర్వతం మెట్ల ద్వారా మనం వెళ్ళొచ్చు. దీని మందిరం మీద మనకు శివుని ఆలయం ఉంటుంది, ప్లస్ మనకు వినాయక ఆలయము, ప్లస్ హనుమాన్ ఆలయం ఉంటుంది. ఇక్కడ మనకు రెస్టారెంట్స్ ఉంటాయి, ఫుడ్ కూడా తీసుకొని తినొచ్చు, లంచ్ డిన్నర్ ఇక్కడ చేసుకోవచ్చు.
ఇది మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు 5:30 వరకే లాస్ట్ బోటు. 6 తర్వాత మొత్తం ఇక్కడికి ఎవరు రారు కూడా, ఎందుకంటే చీకటి టైంలో ఎవరు అలో ఉండదు. ఫుల్ రిస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ప్రతి ఒక్క ఆలయంలో అమ్మవారి విగ్రహాలు ఉండవు, ఎక్కడ కూడా శిలారూపంలో ఉంటాయి. నార్మల్ అంటే సృష్టికి మూలాధారమైన ఒక అవి మాత్రమే ఉంటాయండి. మిగతా విగ్రహాలు ఏముండవు. లైన్కు అది ఎర్రబట్ట కప్పేసి ఉంచుతారు. ఇక్కడ మనం చూడొచ్చు వినాయకుని విఘ్నేశ్వరుని ఆలయము. లైన్ కూడా చాలా పెద్దగా ఉంది, క్యూ. సో మనకు తొందరనే దర్శనం జరిపిస్తారు. లోపలికి అమ్మవారి దర్శనానికంటే లోపలికి వెళ్ళి దిగి మెట్లు దిగి సేమ్ ఇంతకుముందు చూపించాను కదా అలా ఉంటుంది. శ్రీ పరమేశ్వరుని ఆలయం ఉంటుంది. భస్మాచల్ విశిష్టత గురించి తెలుసుకున్నట్టయితే శివుడు ధ్యానం చేస్తున్న వేళలో పార్వతీమాత ధ్యానం దగ్గర కూర్చుంటుంది. రతి మన్మధుడు ఏం చేశాడంటే వాళ్ళిద్దరినీ కలపడానికి మన్మథ బాణం వేస్తాడు. మన్మధుడు మన్మథ బాణం వేయగానే పార్వతి దగ్గరికి వెళ్తుంది. పార్వతి దగ్గర నుంచి శివుని దగ్గరికి తాకబోతుంది. శివుణ్ణి ఎప్పుడైతే తాకబోతుందో అప్పుడు జ్ఞానేంద్రియంతో శివుడు మూడో తను తెరవడంలో ఆ మూడో కన్ను తెరిచిన వెంటనే భస్మమైపోతాడు. ఎవరు? మన మన్మధుడు భస్మం అవ్వగానే ఇక్కడ భస్మం అయిపోయిన ప్లేస్నే మన భస్మాచల్ పర్వత్గా, పికాక్ ఐస్లాండ్, ఉమానంద్ పర్వత్గా ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. స్థల పురాణం ప్రకారం చరిత్ర ఈ విధంగా ఉందండి. సో ఈ విచిత్రమైన ప్రదేశాన్ని మనము దర్శించుకోవడం, పరమేశ్వరుని యోగా ఇక్కడే ధ్యానం చేసిన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. అమ్మవారి శక్తిపీఠం ఇక్కడే ఉంది. సో ఇక్కడ అన్ని శక్తిపీఠాలను, అమూల్యమైన పర్వతాలను దర్శించుకున్న ఒక జన్మ ధన్యం అనుకుంటున్నాను. సో తిరిగి రిటర్న్ వెళ్ళిపోతున్నామండి మా ప్లేస్కు, హైదరాబాద్కి వచ్చేస్తున్నాము. సో ఇక్కడ బోట్లో అందరూ పాటలు పాడుతారు, డ్యాన్స్ చేస్తారు, ఎంజాయ్మెంట్ చేస్తారు. నాకైతే సంతోషం అనిపించింది. ఇలానే సన్సెట్ కూడా చాలా బాగుందండి. సన్ రైజు మనకు ఇక్కడ బాగుంటుంది, సన్సెట్ కూడా బాగుంటుంది. ఈసారి సన్సెట్ కూడా చూసేయండి. వీళ్ళు మాత్రం హుషారుగా ఆమె సింగింగ్ చేస్తుంది, వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. మేమైతే కూల్ డ్రింక్స్ తాగకుండా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నాము. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అమ్మవారి దర్శనం, దశమహా అవతారాన్ని చూసుకోవడము, భస్మాచల్ పర్వతం వెళ్ళడం, అలా బ్రహ్మపుత్ర నదిపై బోట్లో వెళ్ళడం, ఈ అమూల్యమైన జర్నీ హ్యాపీగా సంతోషం అనిపించింది. అలానే సన్సెట్ కూడా చూడండి, చాలా చాలా అద్భుతం అనిపించిందండి. బ్రహ్మపుత్ర నదికి మనం 2 కాయిన్లు వేసి సంతోషంగా పెట్టుకోవడం జరుగుతుంది. చాలా సంతోషం అనిపించింది. జర్నీ మాత్రం చాలా ఉంది. అస్సాం కూడా చాలా నేచురల్ బ్యూటీ అండి. ఫుల్ గ్రీనరీ ఉంటుంది, వర్షాలు, ఫుల్ కూల్ ఉంటుంది. మరొక ఊటీ నగరము, మరో కేరళ అని చెప్పుకోవచ్చు. ఫుడ్ పరంగా కూడా చాలా బాగుంటుంది. సో అద్భుతమైన ఈ జర్నీకి చాలా సంతోషం ఇచ్చిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలాంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. జై మాతాది. ఓం శ్రీ మాత్రే నమః. హర హర మహాదేవ్. శంభో శంకర. ఓం నమః శివాయ.